బియ్యం మినపప్పు నానబెట్టే పని లేకోకుండా అప్పటికప్పుడు ఇలా ఇన్స్టంట్గా దోశ వేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ, 2 టీ స్పూన్ల అటుకులు, 2 టీ స్పూన్ల బియ్యం పిండి, 1 టీ స్పూన్ గోధుమ పిండి, దోశలు టేస్టీగా రావడానికి 1/2 టీ స్పూన్ షుగరు, ఇవన్నింటినీ బాగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనం బొంబాయి రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఈలోపు మనము చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. చట్నీ ప్రిపేర్ చేసేలోగా ఈ పిండి కూడా బాగా నానిపోయింది. ఇందులోకి తగినంత సాల్ట్, అలాగే వంట సోడా వేసి కొద్దిగా వాటర్ వేసి దోశ పిండి లాగా కలుపుకోవాలి. పెనం హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోశలు వేసుకోవాలి. చూడండి, అప్పటికప్పుడు మనం దోశ వేసుకున్నా కూడా ఎంత బాగా వచ్చిందో కదా. దోశలు క్రిస్పీగా రావాలంటే మంటని లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది. ఇందులోకి నేను ఎర్రకారం, పప్పుల పొడి వేసుకున్నాను. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.